స్వర్గాన్ని జరగనే తల్లి బాధ్యతలను ఓవైపు మఠము బాధ్యతలు ఓవైపు ఆ చిన్నతనమునే ఓరయ్య చూసుకుంటున్నాడే ఓరయ్యా అరిషడ్ వర్గాలే ఓరయ్య అణిచిపెట్టుకుండే ఓరయ్యా భగవద్జ్ఞానంతో పరిపూర్ణ జ్ఞానం పొందిండే తన విజ్ఞానాన్ని లోకాన చాటాలనుకోని వీరయ్యా తీర్థయాత్రలు చెయ్యా వీరయ్య తయారైతూ ఉండే ఓరయ్యా అనుమతి కోసమని ఓరయ్యా మతానికొచ్చిండే వీరయ్యా అమ్మరో మాయమ్మ ఓ పాపమ్మ తీర్థయాత్రల మీద మనసు గుంజేనమ్మ సల్లనైనా నీ దీవెనట్టివ్వమ్మ ఈ మఠములోనే నేనుండలేనమ్మ మానవ జగతినే మేలు కొలపాలమ్మ మోక్ష మార్గాన్నే నేను చూపాలమ్మ పాపం విరిగి మొత్తుకుంటుంది భూదేవి ఓయమ్మో మా పాపమాంబ ఆ బరువు తగ్గించే బాధ్యతే నాదమ్మో నాయమ్మో నన్ను సాగనంపమ్మా నువ్వెక్కడికెళ్ళి పోతవరో నా కొడుకా ఈ తల్లి నిడిసి పెట్టకురో నా బిడ్డ నువ్వు లేక నేనెట్టుండునురో నా కొడుకా సిన్నాపూరని వీను కదరో నా బిడ్డ కట్టుకున్నోడు లేకున్నా నీకోసం నేనైతే బతుకుతుండగా కట్టుకున్నోడు లేకున్నా నీకోసం నేనైతే బతుకుతుండగా తల్లిదండ్రి గురువు కంటే గొప్పవి ఈ లోకంలో ఏమున్నాయిరో నా కొడుకా అందాల ఈ మఠములో మట్టిలో కలిపేసి కాలారాయగురో నా కొడుకా నన్నిన్ని బాధలు పెట్టి యాత్రలు చేస్తే మీ లాభం ఉంటదిరో నన్నిన్ని బాధలు పెట్టి యాత్రలు చేస్తే మీ లాభం ఉంటదిరో నువ్వు పెరిగి పెద్దోనివై ఓ కొడుకా నా ముందే పెళ్లి చేసుకొని నా బిడ్డ పిల్ల పాపాలతోని సల్లంగా నా కండ్ల ముందే నువ్వుంటే నా బిడ్డ చూడాలని నాకే ఉన్నదిరో నా కొడుకా నన్ను వదిలిపెట్టి వెళ్ళకురో చూడాలని నాకే ఉన్నదిరో నా కొడుకా నన్ను వదిలిపెట్టి వెళ్ళకురో అమ్మా నువ్వు జ్ఞాన సంపన్నురాలివి స్వార్థంతో మానవ ధర్మాన్ని మరిచి మాట్లాడకు కర్మబంధంలో పడేసే ఈ చింతలు నీకు తగవు బంధాలనేవి మనిషిని మోక్ష మార్గానికి దూరం చేస్తాయనే సంగతి నీకు తెలవంది కాదు రక్తమాంసాల బొక్కల మూట మలమూత్రాల పేటికైన ఈ శరీరంపై మమకారం ఎందుకమ్మా తల్లి కడుపు నుండి బయటకి వచ్చిన పసిబిడ్డకు ఏ జ్ఞానము లేక ఎన్నెన్న బాధల్ని పడతాడమ్మా గర్భదోషాలల్ల చిక్కుతాడమ్మా ఎన్నెన్నో రోగాల పాలైతాడమ్మా మందు మాకులు తింటూ మనిషి అయితాడమ్మా 5వ ఏట అక్షరాలను గురువు ముందటే దిద్దుతాడమ్మా అష్ట కష్టాలను ఓరుస్తూ బతుకు పైన మొదలు పెడతాడోయమ్మా బాల్యము దాటి యవ్వనానికొచ్చి పెండ్లి చేసుకొని ఓ ఇంటి వాడై కామవాంఛల్లోన మునిగిపోతాడమ్మా సంసారాన్ని ఎల్ల తీయటానికి సంపాదన
బోధలు చేసి తన విశ్వరూపాన్ని తల్లికి చూపిండే ఆ వీరం భట్టయ్య తీర్థయాత్రలకు పయనం గట్టిండే శ్రీశైలము మహానందిని చేరి ఓంకారాన్ని దర్శించుకొని ద్వారక మధుర రామేశ్వరము చిదంబరం శ్రీరంగ క్షేత్రము పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకొని మన వీరం భట్టయ్య హరిహరపురమును చేరుకున్నాడే ఆనాడు వైకుంఠంలో అనుకున్న తీరుగానే పరమశివుడు కాశీరాజు కడుపుగా పుట్టిండు. ఆనంద భైరవ యోగి అనే పేరుతో రాజ్యపాలన చేస్తూ వేట కోసమై ఒకరోజు అడవి పులిని చంపడానికి బాణం వేస్తే అది గురి తప్పి గోమాత ప్రాణాన్ని బలి తీసుకుంది. అది చూసి అయ్యో నేను గోహత్య చేశానే అని గోడు మంటుండే ఆనంద భైరవ యోగి. అయ్యయ్యో నేనెంతటి పాపం చేస్తిని ఓ దేవా, గోమాత నిండు ప్రాణాలను తీసి తప్పు చేస్తినయ్యా. రక్షించే మహారాజుని నేను రాక్షసునిగా మారి పులి మాయలో నబడి సాధు జంతువును చంపివేస్తినయ్యా. నిష్కృతి లేని పాపం చేసిన నీతి తప్పిన నీచుడిని కాశీ చేరినను కన్న వాళ్ళకి ముఖము చూపలేను. మహారాజులాగా రాజ్యాన్ని నేనింక ఏలలేను. పుణ్యక్షేత్రముల దర్శించగా నేనెళ్ళిపోతాను. పుణ్యక్షేత్రములు దర్శించగా నేనెళ్ళిపోతాను. అలా ఆనంద భైరవ యోగి తన రాజ్యాన్ని వదిలేసి పుణ్యతీర్థాలు సందర్శిస్తూ ఒకరోజు హరిహరపురాన్ని చేరుకొని యోగ నిష్ఠలో ఉన్న వీరం భట్టయ్యను చూసి పులకించి భక్తితో చేతులు జోడించి నిలబడ్డాడు. అతని రాక గమనించిన వీరం భట్టయ్య చిరునవ్వుతో కళ్ళు తెరిచిండు. ఆ కాలజ్ఞాన పురుషుడు ఎవరు నాయనా నువ్వు? రూపం చూస్తే మహారాజులా వెలిగిపోతుంది, ముఖము చూస్తే వేదనతో నలిగిపోతుంది. ఏం జరిగింది నాయనా? మహానుభావ, కాశీపురాన్ని పాలించే మహారాజును నేను. నా పేరు ఆనంద భైరవ యోగి. వేట కోసము అడవికి వచ్చి పులిని చూసి భ్రమపడి గోమాతను నా బాణానికి బలిపెట్టాను. నాలాంటి పాతకుడు రాజ్యపాలకుడిగా ఉండకూడదని అన్నీ వదిలి పాపచింతనతో పుణ్యతీర్థాలు సందర్శిస్తూ మీ దివ్య దర్శనం చేసుకున్నాను. నాకు పాప విమోచనము ప్రసాదించు స్వామి. నాయన, చింతించకు. మాయమోహములో పడి నువ్వు నీ గతాన్ని మరిచావు. నన్ను గుర్తించలేకపోతున్నావు. నువ్వెవరివో కాదు, కైలాసాన్ని పాలించే పరమేశ్వరుడవు. భూలోకాన్ని ఉద్ధరించడానికి త్రిమూర్తులమైన మనము భూమిపై అవతరించాము. శ్రీహరి అయిన నేను వీరం భట్టయ్యగా, శివుడివైన నీవు ఆనంద భైరవ యోగిగా అవతరిస్తే బ్రహ్మదేవుడు అన్నాజయ అనే పేరుతో జన్మించి సన్యాసిలా తిరుగుతున్నాడు. నీవు చేసిన గోహత్యకు ఫలితాన్ని అనుభవించక తప్పదు. కొంతకాలానికి నువ్వు ఈ జన్మను చాలించి మహమ్మదీయ వంశములో పుట్టి కందిమల్లయ్య పల్లెలో వీరబ్రహ్మేంద్ర స్వామిగా ఉండబోయే నన్ను చేరి నా శిష్యుడవై జ్ఞానాన్ని పొంది సిద్ధుడవైతావు. అని బోధించి ఆనంద భైరవ యోగికి తన విశ్వరూపాన్ని దర్శించే అదృష్టాన్ని కలిగించి మంత్రోపాసన చేసి దీవించగానే ఆ రాజు సంతోషించి వీరం భట్టయ్యకు మొక్కి సెలవు తీసుకొని నిరంతరము బ్రహ్మోపాసన చేస్తూ పుణ్యక్షేత్రాల చుట్టూ యోగిలా తిరుగసాగిండే.
ఆనంద భైరవ యోగి భైరవ యోగికి ఉపదేశమిచ్చి వీరపాచార్యునిగా మారి హరిహరపురమున తన పని తీరి బనగాన పల్లెకు చేరుకొని గరిమిరెడ్డి అచ్చమ్మగారింటి ముందు ఉన్న బండ పైన పండుకున్నడే వీరపాచార్యుడు.